యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం ఏంటంటే, న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. దేవుడు రాకడికి మనం కలిగి ఉండవలసినటువంటి ఎదురు చూడవలసినటువంటి వ్యక్తులు ఉండవలసిన లక్షణాలు ఒక ముగ్గురిని మనం కంపేర్ చేసుకుంటూ మనం ఈరోజు ధ్యానం చేసుకొని పోతున్నాం. కాబట్టి చాలా శ్రద్ధగా వినాలని చెప్పేసి ప్రభు పేరట మనం చేస్తున్నాను. దేవుని రాకడికి ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి, ఎవరిని మాదిరిగా తీసుకుని ఉండాలి అనేటువంటి విషయాలు మనం ముందుకు వెళ్ళబోతున్నాం. చాలా శ్రద్ధగా వినాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకున్నట్లయితే, సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. స్తోత్రం దేవసరణుతుడా. ఈరోజు యొక్క అద్భుతమైన అమూల్యమైన సందేశాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి అనుగ్రహించమని, విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాము పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వచ్చేటువంటి గడియ అందరికీ ఒకేలా ఉండదు. అదేంటి బ్రదర్, ఒక్క గడియలోనే యేసు ప్రభువు వస్తాడు కదా, మరి అందరికీ ఒకేలా ఉండదు అని అంటున్నారు. ఎలా జరుగుతుంది ఇదంతాను? ఆలోచన చేస్తారా? యేసుక్రీస్తు ప్రభువు వచ్చే గడియ అందరికీ ఒకేలా ఉండదు. ఆయన ఒకే గడియలో వస్తాడు, కానీ మనకు అందరికీ ఒకేలా ఉండదు. ఎందుకని అంటారేమో. ఎందుకంటే మన ఈ యొక్క భూగోళం అనేటువంటి తిరుగుతూ ఉన్నది. సో దీంట్లో కాలమానాలు అనేటువంటి చాలా తేడాగా ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వచ్చేటువంటి గడియ ఒక దేశానికి ఉదయం కావచ్చు, మరొక దేశానికి మధ్యాహ్నం కావచ్చు, ఇంకొక దేశానికి రాత్రి కావచ్చు, మరొక దేశానికి అర్ధరాత్రి కావచ్చు. చూసారా? ఎందుకంటే భూగోళం తిరుగుతూ ఉంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క గడియ, ఒక్కొక్క సమయం ఒక్కొక్క విధంగా ఉంటుంది. భూమి గుండ్రంగా ఉందని చెప్పేసి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, కానీ శాస్త్రజ్ఞుల కన్నా కూడా ముందే యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు ఈ సత్యానంతా కూడా బైబిల్ గ్రంథంలో. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజున మనం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా దేవుని సన్నిధికి వెళ్తాం, ఆదివారం ఆరాధనలు, ప్రార్థనలు, ఇవన్నీ ఎందుకనంటే దేవుని రాకడకు మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఉన్నాం. అర్థమవుతుందా? ఒక జాబ్కి వెళ్ళినా, ఒక పనికి వెళ్ళినా మనం ఎందుకని చేస్తున్నాం? జీతం కోసం చేస్తూ ఉన్నాం. నెలాఖరున వచ్చేటువంటి జీతం. ఎందుకంటే మనం చేసినటువంటి పనిని బట్టి, నువ్వు అటెండ్ అయినటువంటి రోజులను బట్టి నీకు నెలాఖరున జీతం వస్తుంది. అలాగే ఈ భూలోక రాజ్యంలో మనం ఒక పర్పస్, ఒక ఉద్దేశంతో వచ్చాము. మనం జీవించేస్తున్నామంటే కాదు, ఈ జీవితం జీవించిన విధానాన్ని బట్టి ఫలితం అనేటువంటిది ఉంటుంది కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు మనం గమనించినట్లయితే రెండవ రాకడ గురించి మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే 300 సార్లు, ఏంటండి 300 సార్లు ప్రస్తావించబడిందండి యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడ గురించి. 300 సార్లు అంటే మనకు బైబిల్లో ఎన్ని వచనాలు మీకు అంతగా అర్థమైంది. 300 సార్లు ప్రస్తావించబడిందని చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ప్రతి 25 వచనాలకు ఒకసారి ఈ యొక్క రెండవ రాకడ గురించి ప్రస్తావించబడింది అనమాట. చూసారా? బైబిల్ గ్రంథంలో మొత్తం సార్లు 300 సార్లు రెండవ రాకడ గురించి ప్రస్తావించబడింది అని మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే ప్రతి 25 వచనాలకు ఒకసారి ఈ రెండవ రాకడ గురించి మనకి ప్రస్తావించబడినట్లు అర్థం చేసుకొచ్చారన్నమాట. కొన్ని గ్రంథాలే ఈ యొక్క దేవుని రాకడ గురించి రాయబడి ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గారు చాలా రాశాడు కొత్త నిబంధనలు. ఆయన ఎక్కడా కూడా పశ్చాత్తాపడండి, లేకపోతే ఇట్లాగా కొన్ని విషయాలు, దేవా మమ్మల్ని క్షమించు, ఇట్లాంటి విషయాలు ఎక్కడ కూడా పౌలు గారు పత్రికల్లో ఉండవు. ఆయన యొక్క పత్రికలో రాసినటువంటి వాటిలో మనం చదివినట్లయితే నిన్న ఎక్కడో చూసాను ఈ విషయాన్ని అంతా కూడా. సరే, మనం ముందుకెళ్దాం ప్రియులరా. ఈ యొక్క యాకోబు గ్రంథం ఈ యాకోబు పత్రిక మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో 5వ అధ్యాయం 9వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ ఏమన్నది? సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచినాడు. వాకిట అంటే అర్థమవుతుందా? వాకిలు అంటే తెలియదు చాలామందికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కల్చర్ ఎలాగ ఉందంటే, సిటీలో ఉన్నటువంటి వాకిలు అంటే తెలియదు, విలేజ్లో ఉన్నటువంటి వారికి అయితే వాకిలు అంటే తెలుస్తుంది. ఎందుకంటే ఇల్లు ఉంటుంది, ఇంటి చుట్టూ వాకిలు ఉంటుంది అక్కడ ఊర్లోనైతే.
ఎంత పెద్ద వాకిలి ఉంటుందో. వాకిలి అంటే ఏంటంటే మనకి ఇంటికి బయట ఉన్నటువంటి ఆవరణం అంతా కూడా ఖాళీగా, పూర్వకాలం అయితే కల్లాపు వేసుకుని నీళ్ళు చల్లుకుని ముగ్గు పెట్టుకుని అట్లా చేసుకునేటువంటి వారు. ఇప్పుడు ఆ సిస్టమ్ కల్చర్ అంతా లేదనుకోండి, చాలా మటుకు ఉన్నది కానీ ఎక్కడో తక్కువ. సో ఇక్కడ ఇక్కడ మనం గమనించినట్లయితే న్యాయాధిపతి అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. గమనించాలి, ఈ న్యాయాధిపతి అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ నిల్చున్నాడంట? వాకిటి నిలిచినాడంట. ఈ యేసుక్రీస్తు ప్రభువారు మానవుని యొక్క రక్షణార్థమై కన్య మరియ గర్భాన జన్మించి మరణించాడు. మరణించాడు అంటే ముగింపు కాదు, అక్కడ కామ పెట్టాలి మనం. మరణించి కామ మరలా ఏం చేశాడు? ఆయన తిరిగి 3వ రోజున పునరుత్థానుడై పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఇది సత్యం. అంటే 3వ రోజున వెళ్ళిపోలేదు, ఆయన ఉన్నాడు మళ్ళీ 40 days. శిష్యులందరికీ కనపడ్డాడు, అద్భుతాలు చేశాడు. ఇది గమనించాలి ప్రియులారా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన తండ్రి కుడి పార్శ్వం ముందు ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ మనం చూడవలసినటువంటి విషయాలు ఏంటి అని మనం చూసినట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు కన్య మరియ గర్భంలో జన్మించి భూలోక రాజ్యానికి రావడాన్ని ఏమంటామంటే మొదటి రాకడ. ఎవరైనా చెప్తారు ఈజీగా, మొదటి రాకడ అంటూ ఉన్నాం దాన్ని. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడలో రక్షకుడిగా వచ్చాడు, గొర్రె పిల్లలాగా వచ్చాడు. ఈ రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఎలా వస్తున్నాడంటే న్యాయాధిపతిగా వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. జడ్జ్, న్యాయాధిపతి అంటారు కదా, న్యాయాధిపతిగా రాబోతున్నాడు. రెండవ రాకడలో యూదా గోత్రపు సింహం, కొదమ సింహంలాగా దేవుడు రాబోతున్నాడు. బ్రదర్, మేము ఏదో సమస్యల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, మాకు ఎందుకు ఈ బాధ అంతానో చాలామందికి ఇలా అనిపిస్తుంటుంది. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న సమస్య అవ్వచ్చు, ఇబ్బంది అవ్వచ్చు. నువ్వు జాబ్కి వెళ్తావు కానీ అక్కడ చాలా స్ట్రగుల్స్ వస్తూ ఉంటుంటాయి. అవన్నీ తట్టుకుని ఆ జాబ్ నువ్వు కంప్లీట్ చేస్తేనే నువ్వు జీతం పొందుకుంటావు. అర్థమవుతుందా? నువ్వు చేస్తున్న జాబులో వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, ఈ బాధ ఆ బాధ చెప్పి నువ్వు జాబ్ మానేసావు అనుకో, జీతం కట్ అవుతుంది. అలాగే ఈరోజు నువ్వు ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, పేదరికమో, మానసిక ఒత్తిడిలో, కృంగుదలో, భార్యాభర్తల సమస్యలు ఏదో వచ్చాయి అని చెప్పి నువ్వు జీవితాన్ని ముగించేస్తే జీతం ఉండదు. సో అన్నిటిని తట్టుకుని ఏం చేయాలంటే ఓపిక, ఇది చాలా మెయిన్. ఒక పరిచర్య అభివృద్ధి చెందాలన్నా, ఒక పర్సన్ అభివృద్ధి చెందాలన్నా, ఒక కుటుంబం అభివృద్ధి చెందాలన్నా, ఒక కాపురం నిలబడాలన్నా ఓపిక చేదుగా ఉంటుంది కానీ దాని ఫలితం మాత్రం చాలా తీయగా ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? సరే, చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఎలా వస్తున్నాడు? న్యాయాధిపతిగా వస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటుంటాడు. ఎక్కడ చూసినా మనకి ప్రకటన గ్రంథం చదివితే ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఎవరికి నీళ్ళు చెప్పిన వానికి జీతాన్ని తీసుకుని వస్తానని మాట్లాడు. ఇదిగో అని ఎవరిని అంటారు? ఏమా ఇదిగో అని ఎవరిని అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరైనా పెన్ అడిగారు, ఇదిగోని ఎవరితో అంటే పక్కన ఉన్న వాళ్ళతో అంటాం. యేసుక్రీస్తు ప్రభు ఎంత దూరంలో ఉన్నాడు? మా తాతల కాలం చెప్తున్నాడులేండి, ఇదిగో వస్తున్నానని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నాడు. కానీ అక్కడ ఇదిగో అని ఎవరితో అంటామంటే దగ్గరలో ఉన్నటువంటి వారితో, సమీపంగా ఉన్నటువంటి వారితో. ఎంత సమీపంగా ఉన్నాడు దేవుడు? ఎంత సమీపంగా ఉన్నాడు? ఆకాశంలో ఉన్నాడు అనుకుంటారు చాలామంది. ఇప్పుడు చదివారు కదా, మళ్ళీ ఎందుకని అలా చూస్తారు? ఎంత సమీపంగా ఉన్నాడు దేవుడు అంట. ఇక్కడ మనం చదివితే పిల్లలు గమనించాలి. 9వ వచనం ఇప్పుడు చదివితే మీకు అర్థమవుతుంది. 9వ వచనం చదివితే ఒకరి మీద ఒకరు మరి సనగొద్దు అని చెప్పి, సహోదరులను మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒకరి మీద ఒకటి సనగొద్దు, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? దేవుడు మనకి అనగా యేసుక్రీస్తు ప్రభువు ఎంత సమీపంగా ఉన్నాడు అంటే చాలా అద్భుతమైనటువంటి క్లారిఫికేషన్ యాకోబు గారు ఇస్తున్నారు మనకి. ఎంత సమీపంగా ఉన్నాడంట? వాకిట నిలిచి ఉన్నాడు అంటే, వాకిల అని దేని అంటారంటే, మన ఇల్లు ఉంది కదా, ఇంటికి బెడ్రూమ్ ఉంటుంది, హాల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది కదా. హాల్ నుంచి మనం బయటికి రావాలంటే ఏముంటుంది? తలుపు ఉంటుంది, అంతే కదా. ఇంటికి ఒక గదికి ఒక తలుపు ఉంటుంది, బెడ్రూమ్ వాటికి, మళ్ళీ హాల్ ఉంటుంది, హాల్ నుంచి బయటికి రావడం ఒక తలుపు, మెయిన్ గేట్ అంటాం మనం దాన్ని. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? వాకిట్లో ఉన్నాడు, మనం ఎక్కడ? హాల్లో ఉన్నాం. హాల్ నుంచి నువ్వు బయటికి రావాలంటే ఏం అడ్డు ఉంది? తలుపు అడ్డు ఉంది. మీరు అర్థం చేసుకుంటారని నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. దేవుడు ఎక్కడ నిలిచినాడంట? వాకిటి నిలిచినాడు. అంటే ఆయన తలుపు వెలుపల ఉన్నాడు.
ఏమో అర్థమవుతుంది? తలుపు అంటే డోరు. మనం తలుపు తీసుకుంటాం కదా, ఈ తలుపుకి వెలుపల ఆయన ఉన్నాడు, మనమేమో తలుపు లోపల ఉన్నాం. చూడాలి, ఇంతకాలం మనం ఎక్కడో ఉన్నాడు దేవుడు అనుకుంటాం. తలుపు వెలుపల ఆయన ఉన్నాడు, తలుపు లోపల ఉన్నాం. అంటే ఎంత దూరాన్ని ఉన్నాడు దేవుడు చెప్పాలి ఇప్పుడు మీరు. దేవుడు ఎంత దూరాన్ని ఉన్నాడో, ఎంత అద్భుతమైన విషయం అండి. దేవా ఎక్కడున్నావు దేవా, నేను నీ సమస్యలో ఉన్నాను, నేను ఇబ్బందులు ఉన్నాను, ఎక్కడున్నావు దేవా ఎక్కడున్నావు? అటు ఇటు చూస్తారు, పైకి చూస్తారు చాలామంది. ఎక్కడున్నాడు దేవుడు? వాకిటి నిలిచినాడంట. వాకిలు అంటే ఎక్కడ ఉంది? నీ ఇంటికి అంటే నీ తలుపుకి వెలుపల ఉన్నాడు దేవుడు. అంటే దేవుడికి నీకు మధ్యలో ఉన్నది అడ్డేంటి ఇంతకని? తలుపు. ఏమో నేను చెప్తున్నానా ఇక్కడ ఉన్నదా? ఈ సత్యం తెలిస్తే అసలు దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడో తెలిసి ఎంత అద్భుతంగా ఉంటుంది అసలు విషయం. మరుగైపోయింది ఈ సత్యం మనకి. దేవుడు వాకిట్లో నించున్నాడో, నువ్వేమో ఇంట్లో ఉన్నావు, నీకు దేవునికి మధ్యన తలుపు అడ్డంట. తలుపు ఎంతలా ఉంటుంది? ఎంత గొప్పడు తలుపు అయినా మహా ఉంటే ఇంతలా ఉంటుంది. అంటే ఒక జాన దూరంలో కూడా దేవుడు లేడు నీకు ఇంతకీ. అర్థమవుతుందా? దేవుడికి నీకు మధ్యలో ఏమన్నదంటే ఒక, ఇంకా ఎలా చెప్పాలి, గడప. గడప అంటే తెలుసు కదా, ఈ సిటీల్లో గడపలే ఉండవులేండి. ఎందుకంటే ఇప్పుడు మీ ఇంట్లో కూడా ఉండలేదు ఇప్పుడు కదా, మార్బుల్ ఫ్లోరింగ్ చేసిన వాళ్ళు ఇంకా గడపలు ఎట్టుకోరు, తగులుతుందని చెప్పేసి గడపలు లేవు ఇప్పుడు తలుపులకి. కానీ బయట తలుపు గడప ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. సో అంటే దేవునికి నీకు మధ్యలో ఏమున్నదంటే తలుపు, అదే గడప మాత్రమే అడ్డున్నదని దీని భావం. అంతేనా? అంటే మన భాషలో అర్థమవుతుందని నేను ఇలా చెప్తున్నాను, కానీ అదే ఉన్నది కదా ఇక్కడ. వాకిటి నిలిచిన్నాడో, బయట ఉన్నాడో దేవుడు. అంటే దేవునికి నీకు మధ్యలో ఉన్నటువంటి దూరం ఒక గడప. ఒక గడప మాత్రమే అడ్డు. అంటే గడప అంటే ఒక అడుగు ఇలా బయటకు వేసామంటే దేవుడి దగ్గర ఉన్నట్టే, మనం దేవుడితో కలిసినట్టే. సో దేవునికి మనకి మధ్య ఒక తలుపు అడ్డు మాత్రమే, ఒక గడప మాత్రమే అడ్డున్నదన్నమాట. ఇది దీని యొక్క భావం మనం ఈ వచనం చదివినట్లయితే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకి అతి సమీపంగా ఉన్నాడు. యేసు ప్రభువారు మీ ఎదురుకుండా ఉంటే ఎలా ఉంటారు? మీ జీవితం ఎలా ఉంటుంది చెప్పండి, ఎలా ఉంటుంది మీ జీవితం? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకు సమీపంగా ఉన్నాడు కాబట్టి ఆయనని ఎదుర్కోవాలి ఇప్పుడు మనం. హలో, జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఎదురుగా ఉన్నాడు అంటే తలుపు తీసుకుంటే ఆయన ఎదుర్కొంటావు. నువ్వు ఆయన్ని ఎదుర్కోవాలంటే ఎలా ఉండాలి? ఒక ముగ్గురిని మనం మాదిరిగా తీసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. పెద్ద మెసేజ్ కాదు, చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ముగ్గురిని మనం మాదిరిగా తీసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి విత్తనాలు వేసినట్టు పంట వస్తుందా? రాదు. చాలా ఓపిక ఉండాలి. వ్యవసాయకునికి ఉన్నటువంటి ఓపిక నీకు ఉండాలి, జాగ్రత్తగా ఉండండి. రెండోదిగా మనం చూసినట్లయితే యోబు భక్తుడు చాలా శ్రమలు వచ్చాయి, కానీ ఆయనకేముంది? సహనం ఉంది. యోబు భక్తునికి ఉన్నటువంటి సహనం నీకు ఉండాలి. నెక్స్ట్ మూడోది చూసినట్లయితే ఏలియా ప్రవక్త ఉన్నటువంటి ఆసక్తి మనకు అవసరంగా ఉందన్నమాట. ఈ మూడు విషయాల మీద మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఈ రోజున దేవుడు వాకిటి నిలిచినాడు, ఆయన ఎదుర్కోవాలంటే నీకు ఒక వ్యవసాయదారుడు, ఒక యోబు గారు, ఒక ఏలియా గారు జీవితాన్ని కొంచెం మనం ఆదర్శంగా తీసుకుని వాళ్ళలో ఉన్నటువంటి సహనము, ఓపిక, కనిపెట్టడం, సిద్ధపాటు ఇవన్నీ ఎలా ఉన్నాయో మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఈ మూడు ఎగ్జాంపుల్స్ ఎందుకు తీసుకున్నాం మనం అంటే అయ్యే చెప్పాడు యాకోబు గారు. ఇదే అధ్యాయం, ఏ అధ్యాయం మార్చవలసిన లేదు, ఎక్కడికి వెళ్ళవలసిన లేదు. ఇది మీరు చదువుకుంటూ వస్తే ఈ మూడు విషయాల గురించి ఆయన ప్రస్తావించి వచ్చాడు యాకోబు గారు. ముందుకు వెళ్ళిపోదాం మనం. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ మనకు అవసరంగా ఉన్నాయని చెప్పి యాకోబు గారు మనకి చాలా అద్భుతంగా ఉద్బోధిస్తున్నటువంటి విషయాలు మనకు ఉన్నాయి. నెంబర్ 1 ఏం చెప్పాడు ఆయన? వ్యవసాయకునికి ఉన్నటువంటి ఓపిక నీకు ఉండాలి, ఒక రైతుకు ఉన్నటువంటి ఓపిక నీకు ఉండాలి. రైతుకి ఏం ఓపిక ఉంటుంది అని చూసినట్లయితే ఇప్పుడు మనం చదువుదాం. 5వ అధ్యాయం 7వ వచనం చదివినట్లయితే, సహోదరులారా ప్రభు రాకడకు ఓపిక కలిగిండి. ఏం కలిగి ఉండాలంటే ఫస్ట్ ఓపిక. ఓపిక చేదుగా ఉంటుంది, దాని ఫలితం మాత్రం చాలా తీయగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. కొన్ని కుటుంబాల చూడండి, వివాహం జరుగుతుంది. రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్ చేశారు, బ్రదర్ మంచోళ్ళు అని చెప్పి పెళ్లి చేసాం, కానీ పెళ్లి చేసిన తర్వాత ఇంత ఇబ్బంది పెడుతున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు, కానీ నా కూతురు చాలా ఇబ్బంది పడుతుంది, నేను కొంచెం ఓపిక పట్టమ్మా సరే, లేకపోతే కాపురం నాశనం అయిపోతుందని చెప్పి అట్లా నేను చెప్పి కొంచెం ఓపిక పట్టిస్తున్నాను కదా. ఉద్యోగం నాకు చాలా ఇబ్బందిగా ఉందండి, మానేద్దాం అనుకుంటున్నాను అంటే కొంచెం ఓపిక పడుతున్నాను బ్రదర్, ఎందుకంటే ఇది మానేస్తే మళ్ళీ జీవితం కుటుంబం గడవదు కాబట్టి ఓపిక పడుతున్నాను.
ఇట్లా చాలామంది మీకు ఇష్టం లేకపోయినా కొన్ని కొన్ని విషయాలు ఓపికపడుతూ ఉన్నారు కదా. అలాగే ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సహోదరులారా, మై డియర్ ఫ్రెండ్స్, నా స్నేహితులారా, ఏం చేయాలంటండి, ప్రభు రాకడ వరకు ఓపిక పట్టు. ప్రకటన 2:10 ఏముంటుంది, మరణం వరకు నమ్మకంగా ఉన్నవాడికే జీవకిరీటం అని ఉంటుంది. అక్కడ ఎంతవరకు నమ్మకం ఉండాలని, మరణం వరకు ఓపిక కలిగి ఉండి చూడుడి. హలో చూడండి, ఇట్లా కళ్ళు తెరిసాను కాదు, ఆత్మీయ మనోనేత్రం వెలిగించబడాలన్నమాట. చూడుడి ఏంటంటే, వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షమును సమకూడు వరకు విలువైనటువంటి భూఫలము నిమిత్తం ఓపికతో కాసుకొని దాని కొరకు కనిపెట్టిను కదా. ఒక ఎగ్జాంపుల్ వాడాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అనమాట. చదువుదాం మళ్ళీ. వ్యవసాయకుడు అంటే రైతు ఏం చేస్తున్నాడంటే, తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు. తొలకరి వర్షం ఏంటి, కడవరి వర్షం ఏంటి, ఈ రెండు వర్షాలు ఏంటి, రెండు రాకళ్ళు. తొలకరి వర్షము అంటే ఏంటంటే, భూమంతా కూడా ఎండిపోయి బీటల బారి మరి అటువంటి పరిస్థితులు ఉంటుంది. ఎందుకు పనికిరాదు, అది ఏమీ చేయలేం. ఎప్పుడైతే తొలకరి వర్షం వచ్చిందో, హల్లెలూయా, అప్పుడు ఆ భూమంతా కూడా ఆ వర్షం పడటం వల్ల ఎండిపోయినటువంటి భూమి, పగిలిపోయినటువంటి భూమిలో ఆ వర్షం పడటం వల్ల ఆ పగిలిన నెరలన్నీ పూడ్చుకొని ఆ యొక్క ఎండినటువంటి నేలంతా కూడా సారవంతమైన నేలంగా మార్చబడుతుంది, విత్తనాలకు అనుకూలంగా మార్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రానంత వరకు ప్రతి జీవితం ఎండిపోయినటువంటి జీవితమే. యేసుక్రీస్తు ప్రభు రానంత వరకు ప్రతి జీవితం అంతా కూడా పాపపు జీవితమే, బానిసత్వ జీవితమే. వాళ్ళకు ఉపయోగపడదు, ఇతర వాళ్ళకు ఉపయోగపడదు, దేవునికి అసలు ఉపయోగపడినటువంటి జీవితాలు. తొలకరి ఓన అనగా యేసుక్రీస్తు ప్రభు మొదట రాకడతోనే సారవంతంగా మార్చబడ్డాయి. హల్లెలూయా. ఫలవంతంగా మార్చబడ్డాయి ప్రతి జీవితాలు. కాబట్టి రైతు ఏం చేస్తాడు, ఎప్పుడు వస్తుందా ఆ వర్షం. నేను కూడా నా చిన్నప్పుడు ఈ యొక్క తొలకరి వర్షం కొరకు ఎదురు చూసేవాడిని. ఎందుకంటే విత్తనాలు తెచ్చేటువంటి వారు మా నాన్నగారు. బెండ విత్తనాలు, బీర విత్తనాలు, తోటకూర విత్తనాలు, గోంగూర విత్తనాలు ఇవన్నీ తెచ్చుకుని మేము రెడీ పెట్టుకునేవాడు. ఎప్పుడు వర్షం కురుస్తుందా, అప్పుడు భూమి గుల్లబారుతుంది, మెత్తబడుతుంది. అప్పుడు ఏం చేసేవాడిని, ఒక కర్ర తీసుకుని గుచ్చి అందులో విత్తనాలు వేసి మళ్ళీ మట్టి పూడ్చేటువంటి వాడిని. కొన్ని నెలలకి ఏమయ్యి ఆ విత్తనాలు మొక్కలు వచ్చి చక్కగా చెట్లుగా ఫలించేటువంటివి అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అర్థమవుతుంది మీకు అందరికీ కూడా. అంటే విలేజ్లో గడిపేటువంటి వారికి ఒక రైతు బిడ్డగా ఉన్నట్లయితే మీకు ఇవన్నీ అర్థమవుతాయి నేను చెప్పేటువంటి. లేదంటే విత్తనాలు ఏంటో చెట్లు ఏంటో కొంతమంది తెలియదు. ఎందుకంటే సిటీలో పుట్టు పెట్టి ఈవెన్ నా పిల్లలకు కూడా ఇప్పుడు వాళ్ళకి విత్తనాలు అంటే ఏంటో ఈ పెద్దగా ఐడియా ఉండదన్నమాట సిటీలో పుట్టి పెరిగేటువంటి వారికి. చూడండి, బైబిల్ అంతా గోధుమలు అవన్నీ ఇవన్నీ కొంతమంది తెలియదు. సరే, నేను ముందుకు వెళ్తున్నాను. అర్థమైంది కదా. తొలకరి వాన అంటే అందరికీ కూడా తొలకరి వాన ఏం చేస్తుందంటండి, ఎండిపోయిన భూమిని, పనికిరానటువంటి భూమిని చూడండి, అన్ని బీడులు ఎండిపోయి ఉంటాయి. ఎప్పుడైతే వర్షం వచ్చిందో అప్పుడు ప్రతి మూలన పడ్డ విత్తనం అంతా కూడా మొలకెత్తడం ప్రారంభిస్తుంది, ఫలించడం ప్రారంభిస్తుంది, మొలవటం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. సో మీ అందరికీ కూడా అర్థమవుతుంది అనుకుంటూ ఉన్నాను కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు రాకడ, యేసు రక్తము భూమిని తడిపింది, యేసు రక్తం ప్రతి జీవితాన్ని బాగు చేసి, యేసుక్రీస్తు ప్రభు పుట్టుకతో ప్రతిదీ కూడా మొదట రాకడ, అది మొదట. మరి కడవరి వర్షం అంటే ఏంటి, కడవరి వర్షం అంటే ఏంటి అంటే పంట సమకూర్చుకునేటువంటి సమయం. హల్లెలూయా. ఫలితం చూసేటువంటి సమయం. కాబట్టి మొదటే వర్షంలో ఏమంటారు, తొలకరి వర్షంలో ఏం చేశాడు, ఆయన విత్తనాలు నాటేశాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తొలకరి వర్షం అంటే ఆ పంట సమృద్ధి కొరకు, పంట కోసుకోవటానికి, ఫలితం కొరకు ఓపికతోటి ఎదురు చూస్తూ ఉంటుంటాడు అంట. హల్లెలూయా. అనగా మన జీవితం తొలకరి వర్షం అంటే యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ కొరకు ఓపికతో. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. చూడండి అందరూ కూడా, ప్రియ సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగిండి. ఇప్పటి వరకు రాకడ వరకు అంటే రెండవ వర్షం అంటే కడవరి వర్షం అంటే రెండవ రాకడ. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము. చూసారా ఏమొస్తుంది, కడవరి వర్షంలో భూఫలము. ఓపికతో కాసుకొని దాని కొరకు కనిపెట్టింది కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క తొలకరి వాన కడవరి వాన వచ్చే వరకు ఆ విలువైనటువంటి ఆ యొక్క ఫలితం కొరకు, ఫలం కొరకు ఓర్పుతో ఎదురు చూస్తుండేటువంటి వాడు రైతు.
కాబట్టి ప్రకృతిలో ఈ ఈ యొక్క దేవుడు మరి ఏం చేశాడు, పని చేసి మరి పంట కోతకు రప్పించేటువంటి వరకు కూడా ఏం చేస్తాడు, ఈ రైతు ఓపికతో కనిపెడతాడు. విత్తనం వేయటం మాత్రం అతని పని. ఆ విత్తనంలో మొలక రప్పించడం, ఆ విత్తనం నుంచి పంట రప్పించడం ఆయన పని ఏమీ లేదు. ఆయన చేయవలసింది ఆయన చేస్తాడు, దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. నువ్వు చేయవలసింది నువ్వు చేయకుండా దేవుడు చేయవలసింది చేయాలంటే విత్తనం నాటకుండా పంట ఎక్కడ వస్తుంది చెప్పండి, ఎంత గొప్ప రైతు అయినా కూడా. అర్థమవుతుందా? ఇదే చాలామంది వీళ్ళు విత్తనం నాటరు, పంట కావాలి. సమస్యలు ఉన్నారు, ఆర్థిక సమస్యలు, బ్రదర్ మీరు ప్రేయర్ చేయండి. మీరు విత్తనం నాటకుండా నేను ఎలా ప్రేయర్ చేస్తాను చెప్పండి? దేవా పంట అంటే దేవుడు ఎలా చేస్తాడు? అమ్మ రండమ్మా, అందరికీ పొలం ఉంది, 3:30కి వచ్చేసేయండి. కాబట్టి మనం అందరం కలిసి ఏం చేద్దాం, విత్తనాలు నాడదాం, అందరం పంట కోసుకుందాం. అంతేగాని మీరు పడుకునేవాడు మీకోసం నేను ప్రార్థన చేస్తుంటే మీ పంట నాకు ఎలాగొస్తుంది? రాదు కదా. ఎటువంటి సమస్య చెప్పినా అమ్మ 3:30కి రండి అని చెప్తాను, అంతే. ఇంక మాటలు రావు, మోగపోతారు. తొలకరి వర్షం ఉండాలి, కడవరి వర్షం ఉండాలి, ఈ మధ్యలో ఓపిక ఉండాలి, కనిపెడుతూ ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? కానీ మనకి చాలా లేజినెస్, బద్ధకం. ఇప్పుడు మనకు చూడండి, ఉదయం 3:30కి దేవుని సన్నిధిలోకి మనం రావాలంటే ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆదివారం వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ లేచి తలస్నానం చేసి, మీరు చక్కగా ఇలా చూస్తుంటుంటారు లైవ్, అంత ఈజీ కాదు. ఇప్పుడు నేను ఎంత ఎర్లీ మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసి ప్రిపేర్ అయ్యి దేవుని వాక్యం చెప్పడానికి మరి ఎంత సిద్ధపడి ఉండాలి, అంటే ఎంత ఓపిక ఉండాలి. ఓపిక లేదనుకుని మనకి కదా, అమ్మో స్నానం చేయాలా ఎంత పొద్దుటేని, పైగా తల స్నానం చేయాలా, లేకపోతే ఇద్దా ఇవన్నీ ఎట్లాగా అసలేని. ఎందుకు వచ్చింది ఇది? ఆదివారం శుభ్రంగా పడుకుందాం, రెస్ట్ తీసుకుందాం. బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగుతాడంట. ఓపిక, సహనం, దీర్ఘశాంతం, ఇవన్నీ బైబిల్లో ఉండేటువంటి లక్షణాలు. ప్రియుల ఫలాలు అంటండి ఇవన్నీ కూడా. ఏంటంటే ఆత్మఫలం. హల్లెలూయా. దీర్ఘశాంతము అంటే ఫలం లేదు నీలోను. ఆత్మఫలం లేకపోతే ఆత్మవరం ఉన్నా ఉపయోగం లేదు. ఎన్ని వరాలు ఉన్నా కూడా 9 వరాలు ఉంటాయి ఆత్మవరాలు, కానీ ఒకటే ఫలం, ఆత్మఫలం. ఈ యొక్క ఆత్మఫలములో నుంచే, ఆత్మఫలం ఉంటేనే వరాలకు ఉపయోగం. కాబట్టి రైతు ఎలాగైతే కనిపెడతాడో, విశ్వాసి కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క 2వ రాకడ కొరకు ఓపికతో ఎదురు చూడాలి. హల్లెలూయా. విశ్వాసి మనసును దిట్టవ చేసుకోవాలి, స్ట్రాంగ్ చేసుకోవాలి, గట్టిగా చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇది ప్రతి క్రైస్తవుని కర్తవ్యం. చాలా ఓపికతోటి, మంచి డిజైర్ తోటి, మంచి ఆశతోటి ఎదురు చూడాలంటే దేవుని కొరకు. కాబట్టి ఇక్కడ రైతు ఏ విధంగానైతే తొలకరి వర్షంలో విత్తినటువంటి విత్తనానికి కడవరి వర్షంలో పంట పొందుతాడో, అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా మంచి పనులు చేసినట్లయితే మంచి పనులకు ప్రతిఫలాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ 27వ వచనం మీరు చదువుకోండి. ఈ విషయం అక్కడ అంత ఉంటుందన్నమాట. ఎలాగైతే రైతు విత్తనాలకి పంట పొందుకుంటున్నాడో, అలాగే ప్రతి విశ్వాసి చేసిన క్రియలు ఫలితం పొందుకుంటాడంటండి. ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, 10వ వచనం కూడా చదివినట్లయితే ఏమన్నది అక్కడ? ప్రభు నామమున, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకున్నాడే. ఏం చేయాలంటే మనం మాదిరిగా పెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతంగా చూశారు. కాబట్టి ఇక్కడ కీడుకు గురైపోయి, కీడును అనుభవించి, శ్రమలను అనుభవించి ఓర్చుకునేటువంటి విషయంలో ప్రభు పేరట మరి పలికినటువంటి ప్రవక్తను మనం ఆదర్శంగా తీసుకోవాలంటండి. మంచిగా నీతిగా నివసించి కూడా కీడును అనుభవించారంట. ఆ కీడును అనుభవించినటువంటి ఓపిక కలిగినటువంటి ప్రవక్తను కూడా మనం ఆదర్శంగా తీసుకోమని ఇక్కడ ఉన్నది కదా బైబిల్లోను. యాకోబు గారు చెప్తున్నాడు. సో అలాగా ఒక 2 ప్రవక్తలు మనం తీసుకొని ఈరోజు వాక్య ధ్యానంలో ముందుకు వెళ్ళిపోదాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు అప్పుడే మనం నేర్చుకుంటూ వచ్చినాం. సరే, నెంబర్ 1 11వ వచనం చూద్దాం. ఇప్పుడు మనం
సహించిన వారిని ధన్యులనుకొనిచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంత జాలియు కనికరము గలవాడని మీకు తెలుసుకొని ఉన్నారు. విన్నారు యోబు గురించి. శ్రమలో అనిపించాడు, పెంట మీదకి వెళ్ళాడు, భార్యని, ఇవన్నీ తెలుసు. కానీ దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంట, యోబు ఎంత సహనం కలిగి ఉన్నాడో. భార్య వచ్చి ఏదో ఒక మాట అంటే సహనం కోల్పోయాడా, ఇదే బాధ ఇక్కడ. ఇప్పుడు మనం చాలామంది ఫోన్ చేసి చాలా టార్చర్ పెడుతుంటారు, చాలా బాధ పెడుతుంటుంటారు. మనం సహనం కోల్పోతే ఏం చేస్తారు, మన మాట అంతా జాగ్రత్తగా గమనించండి. ఫోన్లు మాట్లాడేటప్పుడు ప్రతి మాట రికార్డ్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఏంటంటే కంపెనీ వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు, కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరి మట్టుకు వాళ్ళు రికార్డ్ చేసి ఇదిగో ఇలా మాట్లాడావు అలా మాట్లాడు మనం వాయిస్ అంతా కలిపి మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్లో ఫేస్బుక్లో వాటిలో పెట్టి మీరు ఎక్కడ చూడండి, ఆమె పలానా ఆయనతో ఇలా మాట్లాడింది రికార్డెడ్. ఈవెన్ ఇప్పుడు మనుషులు లేకపోయినా కూడా నీ ఫోటో పెడితే ఏఐ అనే టెక్నాలజీ వచ్చింది, నువ్వు ఇలాగుంటావు. ఈ మధ్యన ఒక పోలీసు వాళ్ళు ఒక యాడ్ రిలీజ్ చేశారు. ఏంటంటే వాళ్ళ అమ్మాయి ఎక్కడో చదువుకుంటుంది, ఇంటికి వస్తానికి రెడీ అవుతుంటుంది, ట్రైన్ ఎక్కేస్తుంది. సడన్గా ఫోన్ కాల్ వస్తుంది, వీడియో కాల్ పైగాను, ఆడియో కాదు వీడియో కనపడుతుంది వాళ్ళ అమ్మాయి. నాన్న నా పర్స్ ఎవరో కొట్టేస్తారు నాన్న, కాబట్టి డబ్బులు లేవు ఇప్పుడు అసలేని, నాకు రావడానికి డబ్బులు సరిపోవట్లేదు, కాబట్టి ఒక 10,000 పంపించండి, 10,000 పంపండి నాన్న, ఉంటే తెచ్చిచ్చేస్తాను కదా మీకు అని అంటే, నా నెంబర్ కూడా కాదు మా ఫ్రెండ్ నెంబర్కి ఏంటని చెప్తుంది. ఇంకేం ఆలోచించి వేసేస్తారు. వేసేసాక బెల్లం మోగితే అమ్మాయి ఇచ్చి ఉంటుంది. అదేంటి ఇప్పుడే ఫోన్ చేసింది ఎలాగొచ్చావు అంటే, నేనే ఇప్పుడు ఫోన్ చేస్తాను నాన్న అంటుంది అనమాట. అదేంటి మరి ఎవరు చేశారంటే, సో ఈమె ఫోటో తీసుకుని ఏఐ అనేటువంటి టెక్నాలజీ తోటి ఏం చేశారంట, అక్కడ పెట్టేసేసి దాన్ని ఫోటోని, ఆ ఫోటోకి ఈ వాయిస్ ఇచ్చేస్తే సేమ్ ఆ మాట్లాడినట్టుగానే వచ్చేస్తుంది అనమాట. ఎంత టెక్నాలజీ అయిపోయింది చూడండి. మనిషి టెక్నాలజీని ఉపయోగించి చెడుపోటకు వాడుకుంటున్నాడు, కానీ మంచి కొరకు వాడటం లేదు. కాబట్టి యోబు యొక్క సహనం, యోబు ఎంతకాలం శ్రమ అనుభవించాడో తెలుసా మీకు? అందరూ అనుకుంటారు సంవత్సరాలు. నో, 9 నెలలు మాత్రం యోబు అనుభవించినటువంటి కష్టాలు, యోబు అనుభవించినటువంటి శ్రమలు 9 నెలలే. తల్లి గర్భంలో బిడ్డ ఎలాగైతే 9 నెలలు ఉంటాడో, అలాగే యోబు గారి యొక్క శ్రమల కాలం 9 నెలలు మాత్రమే. యోబు గ్రంథం ఎంత ఉన్నట్టు ఉంటుంది కానీ మనకి అది ప్రతి శ్రమ వివరించబడింది అక్కడ, ప్రతిదీ కూడా 9 నెలలు మాత్రమే. కాబట్టి ఇక్కడ అసలు అన్నిటికంటే పురాతన గ్రంథం యోబు గ్రంథం అంట బైబిల్లో. తెలుసా? అసలు యోబు గారికి బైబిల్ లేదు, యోబు గారికి పాస్టర్ లేరు, యోబు గారికి ఎవరు లేదు. మరి అంత భక్తి ఎలాగున్నాడో, అందుకే కదా అంత గొప్పవాడు ఆయన. ఈ రోజున పొద్దుట లైవ్, మధ్యాహ్నం లైవ్, సాయంత్రం లైవ్. ఈ పాస్టర్ ఒక నిమిషం, ఈ పాస్టర్ ఒక నిమిషం. ఎవరమ్మన్నట్టున్నాడు, ఒక్కొక్క విశ్వాసకి కనీసం 5 పాస్టర్లు ఉన్నారండి. ఎందుకంటే 5-6 సలహాలు తీసుకుంటారు. ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారు, అయ్యగారు ఈ పెళ్ళి దేవుని చిత్తమా కాదా అంటారు. కట్నాలు ఉన్నాయమ్మంటే ఉన్నాయండి, అది దేవుని చిత్తం కాదని చెప్పేది, అయిపోయింది. ఇంకా డిస్కషన్ ఏమి ఉండదు. నన్ను అడిగితే అలా చెప్తాను. ఇంకోళ్ళకి ఫోన్ చేస్తారు, ఏంటంటే ఈ రోజుల్లో కట్నాలు లేకుండా ఎక్కడ అవుతుందిలే అమ్మా, చూడండి కొంచెం ఆలోచించండి, ప్రార్థన చేయండి. అదొక ఆలోచన. ఇలాగ 4-5 ఆలోచనలు తీసుకుంటారో వీళ్ళకి ఇప్పుడు 4-5 దారులు ఉన్నాయి, ఏ దారి వెళ్ళాలో తెలియదు కదా. అదే ఒకే దారి అనుకో, అంత దారిలో వెళ్ళిపోతారు, ఆలోచించరు ఇంకా. కాబట్టి ఇలాగ ఏమైపోయింది, ఇప్పుడు చాలామంది పాస్టర్లు అయిపోయారు అన్నమాట. 4-5 పెట్టుకుంటారు అన్నమాట. ఈ ఫోన్ కాకపోతే ఆ ఫోన్, ఈయన కాకపోతే ఆయన, ఎవరో ఒకరు మనకి కాంటాక్ట్లో ఉంటాడు కాబట్టి ఏదో విధంగా మనం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి కదా. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే యోబు గారికి ఏ సేవకుడు ఉన్నాడో, ఎంతమంది పాస్టర్లు ఉన్నారు, పైగా దేశంలో ఆయన గొప్పవాడంట. అంత గొప్ప వ్యక్తి ఒక సేవకుడు లేదు. ఎవరో చెప్పినటువంటి విషయాలు తెలుసుకుని, దేవుని గొప్పతనం తెలుసుకుని తన భక్తిని ఎంత అద్భుతంగా కాపాడుకుంటూ వచ్చాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి ఇక్కడ యోబు భక్తుడు మహాశ్రమల నుంచి వచ్చినటువంటి వాడు, శ్రమానుభవమే మహానుభవంగా భావించినటువంటి వ్యక్తి. శ్రమానుభవాన్ని బాధగా భావించదు, మహా అనుభవాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి ఈయన యొక్క సహనం గురించి యాకోబు భక్తుడు ప్రస్తావిస్తున్నాడు. పాత నిబంధనలో అనిపించినటువంటి ఆయన సహనం గురించి కొత్త నిబంధనలో యాకోబు భక్తుడు ఎంతో అద్భుతంగా వివరిస్తున్నాడు. యోబు సహించి చివరికి సుడిగాలిలో ప్రత్యక్షమైనటువంటి దేవుడి నుంచి దీవెన పొందుకున్నాడు. సహించి దీవెన అంటే, నీకు దీన్ని బట్టి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, సహించినట్లయితే దీవెన పొందుకుంటావు. షార్ట్ టెంపర్ అంట, షార్ట్ అంట. షార్ట్ టెంపర్లు ఇవి పనిచేయవు మనకి. దీర్ఘం
అంతేగాని షార్ట్ టెంపర్ కాదు. షార్ట్ ఉండకూడదు, ఎప్పుడు కూడా దీర్ఘంగా ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సహించి సహించి చివరికి ఏం చేశారు? సుడిగాలిలో దేవుడు ప్రత్యక్షమయానికి ఏం చేశాడు? రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు, రెండంతల దీవెనిచ్చాడు, దీవెన పొందుకోగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీన్ని బట్టి మనకు ఒక అర్థమైంది విషయం ఏంటంట, సహించిన వారు ధన్యులని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. సహించిన వారు, షార్ట్ టెంపర్ గల వారు ధన్యులని ఉందా? నాకు అసలు షార్ట్ టెంపర్ అండి, ఎవరైనా ఏమనంటే అస్సలే ఆటోమేటిక్గా కంట్రోల్ తప్పిపోతాను. కంట్రోల్ తప్పినటువంటి ట్రైన్ ఎక్కడ పడిందంట? ఎక్కడ పడింది? ఇంకో ట్రాక్ మీద మంచిగా వెళ్తుందా? అయిపోయింది, అక్కడతో దాని గమ్యం ఆగిపోయింది. కంట్రోల్ తప్పిన ట్రైన్ దాని గమ్యమే కాదు, అనేక మంది జీవితాలు కూడా నాశనం అవుతాయి. కాబట్టి నువ్వు కంట్రోల్ తప్పితే నీ జీవితము, నీ కుటుంబం అన్నీ కూడా సర్వనాశనం అవుతాయి. కాబట్టి గ్రేట్ అనుకుంటారు, నేను కంట్రోల్ తప్పుతాను, అది పెద్ద గొప్ప అనుకుంటారు. నో నో నో, జాగ్రత్తగా గమనించాలి. కానీ సహించి సహించి ఆశీర్వాదం పొందుకున్నాడు, దీవెన పొందుకున్నాడు, ధన్యుడయ్యాడు. కాబట్టి సహించిన వారు ధన్యులని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. సహనం ద్వారా ధన్యత, సహనం ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షత, సహనం ద్వారా జాలి, సహనం ద్వారా కనికరం పొందినటువంటి భక్తుడు యోబు. చూసారా, సహనంలో నుంచి పుట్టాయి ఇవన్నీ కూడాను. ఆదికాండం 1:2 చీకటి ఉంది, చీకటిలో నుంచి పుట్టింది వెలుగు. అమ్మ గమనించాలి, చీకటి అంటే చెడ్డగా భావిస్తాం మనం. ఎస్, ఆ చీకటిలో నుంచే వెలుగు వచ్చింది. ఇక్కడ యోబు భక్తుడు సహనంలో నుంచే ఆశీర్వాదం, సహనంలో నుంచే దేవుని ప్రత్యక్షత, సహనంలో నుంచే ప్రేమ, సహనంలో నుంచే కనికరం అన్నీ పుట్టుకొచ్చాయి. అటువంటివన్నీ పొందుకున్నటువంటి వారు భక్తుడు యోబు గారు అనమాట. మాదిరిగా తీసుకోవాలి కదా మనం. ఏం మాదిరిగా తీసుకుంటాం? ఒకటే చివరిలో ఉంటుంది కదా, ఏంటది? యోబుకి 2 ఆశీర్వాదం ఇచ్చిందేవా. ఎందుకు వచ్చేసింది 2 ఆశీర్వాదం? ఉరుగుని వచ్చేసిందా? ఎంత సహనం కలిగి ఉన్నాడో, ఒళ్ళంతా కురుపులు వచ్చేసేసి. ఎంత ఆ ఊర్లోనే గొప్పడైనటువంటి వ్యక్తి పెంట మీద కూర్చున్నాడంటే, ఆ ఊర్లోనే సింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఆ ఊర్లోనే పెంట మీద కూర్చున్నాడంటే ఎంత అవమానమో, ఎంత మరి పైగా 3 ఫ్రెండ్స్ వచ్చి ఆదరించడం మానేసేసి రకరకాల ప్రశ్నలతో బాధిస్తూ ఉంటుంటే, వేధిస్తూ ఉంటుంటే, ఈ ప్రశ్నకు సమాధానాలు చెప్పుకుంటూ అటు దేవుని స్తుతిస్తూ. ఆలోచించారు ఎప్పుడన్నా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యోబులాగా మనం కూడా యేసుక్రీస్తు ప్రభువు రాకడకు సహనంతో కనిపెట్టినట్లయితే, యోబు గారు ఏ విధంగా అయితే దీవెనలు, ప్రేమ, కనికరం, 2 ఆశీర్వాదం పొందుకున్నాడు, మనం కూడా అలాగే పొందుకుంటాం. అది విషయం. మీ నాన్న కలెక్టర్ అయ్యాడు కాబట్టి నువ్వు కూడా కలెక్టర్ అయిపోతావా? లేదు, నువ్వు 1వ తరగతి, 2వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇవన్నీ ఎగ్జామ్స్ ఇవన్నీ రాస్తేనే కలెక్టర్ అవుతావు. అంతేగాని మీ నాన్న కలెక్టర్ ఉద్యోగం నీకు ఊరుకునేవారు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, యోబు భక్తుడు అయిపోయాడు, సరిపోద్ది, మనకి అర్థమైపోయింది మీకు అందరికీ కూడాను. చాలు, ఈ పాఠాలు నేర్చుకున్నారు కదా. రెండవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ 5వ అధ్యాయం 17వ వచనంలో ఈయన ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. మళ్ళీ ఎవరు గుర్తు చేస్తున్నాడు? యాకోబు గారు ఏలియా గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఏలియా ప్రవక్త ఒక దుష్టుడైనటువంటి ఆహాబు రాజు దినాల్లో జీవించాడు. ఎవరి రోజులోనండి? ఆహాబు రాజు. అటువంటి రాజు కాలంలో జీవించినటువంటి వాడు ఏలియా ప్రవక్త అనమాట. మరి గొప్ప తృణీకారాన్ని, కష్టాన్ని సహించి ఆసక్తితో దేవుని హత్తుకుని జీవించినటువంటి దైవజనుడు ఏలియా గారు. హల్లెలూయా. గమనించాలి, అనుకూలతలు కాదు, ప్రతికూలతలో ప్రభుని సమీపించాలి, ప్రతికూలతలో ప్రభుని హత్తుకుని ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని హత్తుకున్నాడు, గొప్పవాడయ్యాడు. దేవుని హత్తుకున్నవాడు ఎప్పుడు కూడా, దేవుని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా, దేవుని దగ్గరకు ఉన్నవాడు ఎప్పుడు కూడా ఓడిపోయినట్టు కనిపిస్తుంది ప్రస్తుతం. కానీ ఫైనల్కి మాత్రం ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఓపిక చేదుగా ఉంటుంది, దాని ఫలితం మాత్రం తీయగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఏం పొందుకున్నాడు ఈయన? ఇంత సహించి సహించి ఏం పొందుకున్నాడు? అందరి చేత నిందలు, అవమానాలు, బాధలు, కష్టాలు అన్నీ అనుభవించిన తర్వాత ఫైనల్కి ఏమొచ్చిందట? ఈయన తీసుకెళ్తాకే. ఇప్పుడు చూడండి, మనల్ని ఎవరైనా తీసుకెళ్తాకి, పికప్ చేసుకోవటానికి ఇంటికి వచ్చారనుకోండి, బైక్ వేసుకొచ్చారనుకోండి, వావ్. కార్ వేసుకొస్తే, ఫ్లైట్ వేసుకొస్తే, మరి ఏలియాని తీసుకెళ్తాకి ఏమొచ్చాయంట? అగ్నిరాధాలు వచ్చాయంట.
చూసారా? ఎందుకు వచ్చేవన్నీ కూడా సహనం సహనం. చావునే చూడలేదంట ఆయన. చూసారా? ఏలియా గారు మరణం లేదు, అగ్నిరథాలు వచ్చాయి, ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోయాయి అనమాట. అంతవరకు ఏం చేశాడు? సహనంతో, ఓపికతోటి. దేవుడు చెప్పాడు వర్షం వస్తుందని. 3.5 సంవత్సరాలు ప్రార్థన చేశాడు, వర్షం వస్తుంది అన్నాడు. మళ్ళీ ఎందుకు ప్రార్థన చేయాలంట? దేవుడు చెప్పాడు కదా, అబద్ధం ఆడతాడా? ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. వెళ్ళి చూసిరా, ఏమన్నా వర్షం వచ్చి చూసినందేమో. ఏమీ లేదండి గురువుగారు. శిష్యుని పంపుతున్నాడు, లేదండి. మళ్ళీ పంపుతున్నాడు, లేదండి. దేవుడు చెప్పేసిన తర్వాత మళ్ళీ ఎందుకు ప్రార్థన చేయాలి? దేవుడు వాగ్దానం ఇచ్చేసిన తర్వాత ఎందుకు ప్రార్థన చేయాలి? జనవరి 1 దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం చదివేశాం, బైబిల్లో పెట్టేశాం, నెరవేరట్లేదేంటి? అసలు ఏం వాగ్దానం ఇచ్చాడో నీకే లేదు, గుర్తులేదు కదా. తీసేసుకుంటారు, లోపల పెట్టేస్తారు. అసలు దేవుడిచ్చిన వాగ్దానం ఎలా నెరవేర్చబడుతుంది నీ జీవితంలోనూ? ఇక్కడ చూడండి, ఏలే నువ్వు ప్రార్థించి వర్షం కురిపించాలని దేవుడే చెప్పాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పాడు, దేవుడు చేసుకుంటాడు అనుకోవట్లేదు. మోకరించాడు, 2 కాళ్ళ మధ్య తలకాయ పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పటి వరకు ప్రార్థన చేస్తున్నాడు? వర్షం వచ్చేంత వరకు. అలాగే నువ్వేం చేయాలి? నీ వాగ్దానం పొందుకునేంత వరకు, ఆ వాగ్దానం జరిగేంత వరకు, నెరవేరేంత వరకు దాన్ని కనిపెట్టి సహనంతో ప్రార్థించి ప్రతిరోజు దాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయాలి. ఎక్కడ లేదు కదా మనకి ఇటువంటి అలవాటే లేదు అసలు. అదేదో పేపర్ అనుకుని తీసుకుంటాం, గోడకు ఎక్కడో పెట్టేసేసి అంతే వదిలేస్తాం. అది ఎప్పటికీ నెరవేర్చబడదు. ప్రతి సంవత్సరం వాగ్దానాలు తీస్తూనే ఉంటుంటాం, బైబిల్లో పెడతానే ఉంటుంటాం. వాగ్దానాలు కట్ట అక్కడున్న బైబిల్లో ఏంటది చర్చిలో ఉన్న కట్ట కాస్త ఇంట్లోకి వస్తుంది తప్ప ఒక్క వాగ్దానం కూడా స్వతంత్రించుకోవు. ఎప్పుడు అదే పేదరికం, అదే ఇల్లు, అదే జీవితం, అదే ఆత్మీయత. గమనించాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఏలియా గారు ఏం చేశాడు? సహించాడు. అక్కడ మేఘం అరచేంత మేఘం కనపడుతుందని 7వసారి వెళ్ళాక చెప్పాడంట ఆయన. అప్పుడు ప్రార్థన ముగించి లేచి వెళ్తూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఈయన సహించినటువంటి దైవజనుడు ఏం చేయడాంట? ఆ శ్రమల అనంతరం అంటే కడవరి వర్షం వచ్చింది ఏలియా గారికి. కడవరి వర్షం ఇలా రథాల మీద పంట వస్తుందన్నమాట. హల్లెలూయా. అగ్ని రథాలతో పైకి ఆరోహణం అయిపోయాడు. హల్లెలూయా. దేవుని చేరుకోగలిగాడు. మనం కూడా మరి ఓపికతో మన పరుగు పందెంలో పరిగెత్తాలి ప్రియులారా. అదే సమయంలో ప్రభు కొరకు కనిపెట్టుకొని మనం ఉండాలని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం ఈరోజు మనకు సెలవిస్తూ ఉంది. చిన్న వాక్యమే, చిన్న విషయమే అనుకోకండి. ఇది చాలా అద్భుతమైనటువంటి మరి వర్తమానం. చాలా జాగ్రత్తగా విని మీరు ప్రభులో బలపడాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున అనేక మంది మనుషులు, దుర్మార్గులు, దుష్టులు, లోకానుసరమైన ఆలోచనలతో నింపబడినటువంటి వారు ప్రభుని బట్టి మనల్ని దూషిస్తూ ఉన్నారు. న్యాయాధిపతుల దగ్గర ఈడ్చుకొని పోతారంట. హల్లెలూయా. ఈడ్చుకొని పోతారంట. వింటున్నారా? కాబట్టి మా మీద అనేకమైనటువంటి నెగిటివ్ వీడియోస్ ఉంటుంటాయి. మా గురించి చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతుంటారు. మేము అసలు పట్టించుకోము. కాబట్టి మీరు నిజంగా మమ్మల్ని ప్రేమించే వ్యక్తులైతే వాటిని పట్టించుకోవద్దు. వాటి గురించి మాకు చెప్పొద్దు అసలేని. మేము దేవుని గురించి ప్రకటిస్తున్నాం, ఇది తీసుకోండి, ఇది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి మా గురించి ఎవరో ఏదో చేశారని చెప్పి ప్రార్థన చేయండి మీరు కావద్దు, అంతేగాని వాటిని మా వరకు తీసుకురావద్దు ఎవరు కూడా. ఇక్కడ మనం చూసినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, న్యాయాధిపతి ఎక్కడ ఉన్నాడంట? వాకిట ఉన్నాడు. కాబట్టి ఈ రోజున దేవుని నిమిత్తం, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులని ఉంది. ఈ లోకంలో దేవుని నిమిత్తం శ్రమ అనుభవించినా కూడా అది సంతోషంగా స్వీకరించండి. దేవుడి నిమిత్తం ద్వేషించబడుతున్నా కూడా అది సంతోషంగా స్వీకరించండి. నిందకు ప్రతిగా దేవుడు ఏమిస్తాడంట? పూదండ ఇస్తాడంట, ఘనత ఇస్తాడు, గొప్ప చేస్తాడు. మా జీవితంలో అలాంటి ఇప్పటికే చూస్తూ ఉన్నాం మేము ఇవన్నీ కూడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అనగా న్యాయాధిపతి అయిన యేసు ప్రభువారు వాకిటి ఉన్నాడు కాబట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఒక్కొక్కసారి కరెంటు పోతుంటుంది. నా కూతురు వాళ్ళు ఏం చేస్తారు? నా టాయిలెట్ అంటారు. వాళ్ళు ఏం చేస్తాం? తీసుకెళ్ళి వెళ్ళమంటాం. లోపలికి వెళ్ళి ఏం చేస్తారు? డోర్ ఎట్లా పెట్టి అక్కడ చీటగా ఉన్నా కానీ వాళ్ళకి ధైర్యం, మా నాన్న ఉన్నాడు బయట. చూసారా? ఎంత చీకటి ఉన్నా ఏది ఉన్నా కానీ వాళ్ళకి ధైర్యం ఏంటంట? చీకటిని బట్టి భయం ఉండదు, నాన్న బట్టి ధైర్యం ఉంటుంది. కాబట్టి ఎవరున్నారో వాకిట మన యేసయ్య ఉన్నాడు. యేసయ్యని బట్టి మీరు ఏం చేయాలంటండి? ధైర్యం తెచ్చుకోవాలి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ధైర్యం తెచ్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ కొరకు మరి కారణం తన కొరకు కనిపెట్టుకొని వారి యందు వారిని ఈ పాపలోకం నుంచి విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు నిలిచినాడో, పాపలోకంలో, దుష్టలోకంలో, దుష్ట మనుషుల్లో మనం ఈ యొక్క అంధకార శక్తుల చేత మనం బాధించబడుతూ ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నాడు. ఆయన అందుకే మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ దినం రక్షించబడినటువంటి వారికేమో శుభదినం, ఎవరైతే రక్షణ లేదో వారికి భయంకరమైనటువంటి దినం. ఈ యేసు ప్రభు రాకడ నీకు శుభదినంగా ఉందా, భయంకర దినంగా ఉందా? ఆలోచన చేసుకో. అదే అదే ఆ రోజు సూర్యుడు ఎరిపోయే రోజు, చంద్రుడు నలిపోయే రోజు. భయంకరంగా పాడతాం పాట గురించి. మనం ఎవరికి అది దేవుని బిడ్డలకు కాదు. రెండో రాకడ వచ్చినా కూడా నీకు ప్రమాదం లేదు. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డావు, రక్షణ పొందావంటే రక్షించబడ్డావు. అందరూ చిక్కుకుంటే నువ్వు ఇంకెందుకు? రక్షించబడ్డావు. కాబట్టి రక్షించబడినటువంటి వారందరికీ శుభదినం, రక్షణ లేనటువంటి వారికి అది భయంకరమైనటువంటి దినం. కాబట్టి క్రైస్తవులు విశ్వసించి ప్రకటించేటువంటి సిద్ధాంతాల్లో యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడ అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ప్రతివారు ఈ యొక్క వాక్యమైనటువంటి మీరంతా కూడా రెండవ రాకడికి సిద్ధపడి దేవుని నామాన్ని మహింపరిచేటువంటి వారుగా ఉండాలి. ఓపిక ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనది ఓపిక, సహనం. కాబట్టి మనం ఈ రోజున యోబు గారి గురించి, ఏలియా గారి గురించి, రైతు గురించి తెలుసుకుంటూ వచ్చిన్నాం. సో వెన్నటిని మరి మరలా విని ఈ వాక్య వెలుగు నడిపించబడి సహనం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమెన్.